నమస్కారం అండి. మనం ఇప్పుడు మోచెర్ల జయశ్యామల గారు రచించిన 'దేవుడా నీకు దిక్కెవరు' అనే కథను విందామా? అప్పుడే 2 గంటలకు పైగా పక్క మీద అటునుంచి ఇటు, ఇటునుంచి అటు పొర్లుతున్నాను నిద్ర రాక. ఇంటి చుట్టుపక్కలంతా పెట్టిన గ్రామ్‌ఫోన్‌లోంచి డిస్కో పాటలు, బ్రేక్ డాన్సులు, వీపు మీద దబదబా బాదుతున్నట్టు, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుగా ఉన్న మ్యూజిక్కు, అప్పుడప్పుడు మధ్యలో ఒకటి అర దేవుడి పాటలతో నానా హడావిడిగా ఉంది. 2 చెవుల్లో దూది పెట్టుకున్నా, తల మీదుగా 2 దిళ్ళు వేసుకున్నా, ఆ శబ్దాలు, ఆ పాటల హోరు నా బుర్రలో గిరగిరా తిరుగుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఛ! ఈ పండగలు, పూజలు ఎందుకొస్తాయో గానీ, ఈ పాటలతో పిచ్చెక్కిపోతోంది. మంచం మీద లేచి కూర్చుని జుట్టు పీక్కున్నాను ఓసారి చేతులతో. అలా పీక్కోవడం అప్పటికది మొదటిసారేం కాదు, 25 సార్లయింది. కానీ నా మొర వినేవారెవరు? అక్కడికి గదికున్న కిటికీ తలుపులు, గుమ్మాలవి అన్నీ మూసేశాను. అయినా సరే ఆ దిక్కుమాలిన పాటలు నా బుర్రను చెదపురుగులా తొలిచేస్తున్నాయి. టేబుల్ మీద ఉన్న గడియారం వంక చూస్తే అప్పుడే 11 గంటలవుతోంది. ఇంత రాత్రైనా ఆ పాటలేమిటి? ఆ పాటలేనా? ఇవి ఆగిపోతే రోడ్డుకు అడ్డంగా తిరగట్టేసి సినిమా వేసుకుంటారు. తెల్లారి 5 గంటల వరకు అదే పని. మగతగా పట్టిన నిద్రలోంచి ఎప్పుడు మెలకు వచ్చినా ఆ సినిమా డైలాగులు, ఫైటింగ్సు అవి వినిపిస్తూ ఉంటాయి. ఏమిటో దేవుడి పేరు చెప్పి నానా గోల చేస్తారు. చక్కగా నిశ్శబ్దంగా పూజలు చేసుకున్నా, మరేం చేస్తున్నా ఎవరు కాదంటారు? ఈ పట్టణాల్లో అసలే వాతావరణ కాలుష్యంతో జీవితం సగానికి సగం తగ్గిపోతోందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. దానికి తోడు ఈ మనుషులు అజ్ఞానంతో చేసే ఇటువంటి గందరగోళంతో మనిషి మరింత తొందరగా జీవితం చాలిస్తాడేమో. ఆ పాటలు, ఆ గోల, గందరగోళం ఇంత దూరం నుంచే భరించలేకుండా ఉంటే పాపం అక్కడే ఉన్న భగవంతుడు ఎలా భరిస్తున్నాడో ఏమిటో అనుకున్నాను సానుభూతిగా. మరో అరగంట వరకు కూడా నిద్ర పట్టక అలా మంచం మీద పొర్లుతూనే ఉన్నాను. ఎవరో తలుపు తట్టిన చప్పుడైతే నిద్రలోంచి మెలకు వచ్చింది. భార్యా పిల్లలు ఎక్కడి వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు. ఇంత రాత్రిపూట ఎవరొస్తారా అని ఆలోచిస్తూనే లేచి వెళ్ళి తలుపు తీశాను. ముందు గదిలో లైట్ వేసి గుమ్మంలో అవతల నుంచున్న మనిషిని చూడగానే ముందుగా ఒక్కసారి దడుచుకున్నాను. తర్వాత భయము, ఆశ్చర్యము కలుగుతుండగా యగాదిగా చూశాను. శిరస్సున దగదగలాడుతున్న కిరీటం, చేతులకు, ముంజేతులకు, మెళ్ళోనూ పేర్లు తెలియని తళతళలాడుతున్న బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరం, పైన కండువ, నుదుట నామం. విచిత్రమైన ఆకారం. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఆయన రూపం, అలంకరణ చూసి భయంగా అడిగాను. నన్నే గుర్తుపట్టలేదుటయ్యా? నన్ను దేవుడు అంటారులే. నువ్వు రచయితవి కదూ? ఎందుకో గాని విసుగ్గా అడిగాడు ఆయన. అవును స్వామి అన్నాను భక్తితో, భయంతో. నీతో కాసేపు మాట్లాడిపోదామని వచ్చానయ్యా అంటూ దేవుడు సరాసరి లోపలికొచ్చేసి సోఫాలో కూర్చున్నాడు తీరిగ్గా. దేవుడేమిటి నాతో మాట్లాడటానికి రావటం ఏమిటి? అయోమయంగా నేను తలుపు వేసి వెళ్ళి ఆయనకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాను. దేవుడు 2 చేతులతో కణతలు రుద్దుకుంటూ, అబ్బబ్బా, ఈ పాటలు, డ్యాన్సులు, సినిమాలతో నాకు తలనొప్పి తెప్పించేస్తున్నారు కదటయ్యా. కాస్తంత తలనొప్పి మందేదైనా ఉంటే ఇవ్వు అని అడిగాడు. వెంటనే లేచి వెళ్ళి ఎదురుగా అల్మేరాలో ఉన్న అమృతాంజన్ సీసా తెచ్చి ఆయనకిచ్చాను. కొంచెం కొంచెంగా రాసుకున్నాక 10 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. నేను దేవుడి వంక ఇంకా అయోమయంగా చూస్తూనే ఉన్నాను. నువ్వు రచయితివి అన్నావు కదుటయ్యా? అంటే కథలు గట్రా రాస్తుంటావన్నమాట. నాకు సాయం చెయ్యాలోయ్. ఏమిటో నాకు పూజలు అవి అంటూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఈ భక్తులు. నేను అసలు గీతలో ఏం చెప్పాను? భక్తిగా ఒక నమస్కారం చేసినా చాలు, ఫలమో తృణమో అర్పిస్తే చాలునని, నన్నెంత ప్రశాంతంగా ప్రార్థిస్తే అంత ప్రసన్నుణ్ణవుతానని. నా పండగ వస్తోందంటే నాకే భయంగా ఉందయ్యా. ఇంత ఆర్భాటాలు, హడావిడి ఎందుకు? ఇవన్నీ రచయితగా కొంతమందికైనా నువ్వు నీ రచన ద్వారా చెప్పాలయ్యా అంటూ ఆగాడు దేవుడు. అలాగే స్వామి, అలాగే. మాకే అనుకున్నాను, మీకు కూడా ఇదంతా బాధగా ఉందా స్వామి అని అడిగాను బాధగా ముఖం పెట్టి. బాధగా ఉందా నెమ్మదిగా అంటావేమిటయ్యా? ఒక విధంగా చూస్తే మీ మనుషులే అదృష్టవంతులయ్యా. పగలంతా పనిచేసినా రాత్రి చక్కగా నిద్రపోయి విశ్రాంతి తీసుకుంటారు. నా సంగతి అలా కాదే. నా పేరు చెప్పి రాత్రి పగలు ఇంత హడావిడి చేస్తుంటే ఎలాగయ్యా? మీ డ్యూటీలు మీరు చేసుకున్నట్లే నా డ్యూటీ నేను చేయాలా? చేయాలంటే నాకు కాస్తంత విశ్రాంతి, మనశ్శాంతి కావాలా? 10 మంది కూర్చుని చక్కగా భోజనాలు చేసుకోవడము, 100 మంది కూర్చుని నా నామ సంకీర్తన చేయడము చేస్తే నాకు సంతోషం కదుటయ్యా. ఈ స్టీరియోలేమిటి, ఈ బ్రేక్ డ్యాన్సులేమిటి,
అబ్బబ్బా, నాకే మతిపోతోందయ్యా. అవును స్వామి, అలాగే ఉంటుంది. ఇదివరలో గ్రామ్ఫోన్లు పెట్టేవారు, అవి అంత బాధ పెట్టేవి కావు. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ గిటార్ మోగిస్తూ అంతెత్తున స్టీరియోలు, ఏ వీధిలో చూసినా ఏ సందులో చూసినా అవే అయితే పిచ్చెక్కదా స్వామి? నా మాట పూర్తి కాలేదు. మరి ఎందుకు చెప్పరయ్యా అలాంటి వాళ్ళకి? చికాగ్గా అడిగాడు దేవుడు. అమ్మో, ఇంకేమన్నా ఉందా స్వామి? మనది ప్రజాస్వామ్యం, ఎవరి స్వేచ్ఛ వారికి ఉంది. ఏమన్నా అంటే భక్తుల్ని అవమానించామనో, వాళ్ళ కులం వాళ్ళనో మతం వాళ్ళనో ఏమన్నామనో ఒకరినొకరు పొడుచుకుంటారు, ఇళ్ళు ఊళ్ళు తగలెట్టుకుంటారు. మీకు తెలియందే ఉంది స్వామి. నారాయణ అంటే బూతుమాటగా ఉంది ఈ ప్రపంచంలో. ఎవరిని ఏమీ అనలేము. చివరికి కడుపును పుట్టిన బిడ్డను కూడా ఏమీ అనకూడదు. అంటే విప్లవం వస్తుంది స్వామి. అవునవును, చూస్తూనే ఉన్నాను. బొత్తిగా మనుష్యజాతి పాడైపోయిందయ్యా. నా పేరు చెప్పుకుని కూడా కొట్టుకుంటున్నారు. మనిషికి మనిషి తగలకూడదని గొడవలు చేస్తున్నారు. ఇతర పశుపక్షాదుల కంటే మనిషికి విజ్ఞానం అనేది ఎందుకు ఇచ్చానయ్యా? ఉన్నతంగా బ్రతుకుతాడనే కదా. స్వయంగా దేవుడే ఎదురుగా కూర్చుని అలా అంటుంటే ఏం చెప్పను? సిగ్గుతో తలవాల్చి కూర్చున్నాను. నా మీద భక్తి కంటే ఆడంబరాల మీద మోజు పెరిగిపోయిందయ్యా. ఒకరిని మించి మరొకరు చెయ్యాలనే ఆరాటంలో ఈ ఆర్భాటం చేస్తున్నారు కానీ నిజంగా నన్ను తలుచుకుని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేస్తే చాలదా? నిజమే స్వామి. సామాన్య మానవులు పండగలంటేనూ పూజలంటేనూ సరదా. ఇవన్నీ సంఘానికి సంస్కృతికి సంప్రదాయాలకి చిహ్నాలు కదా స్వామి. అవునయ్యా, కాదని నేను మాత్రం అన్నానా? సంప్రదాయానికి తగినట్టు భక్తి శ్రద్ధలతో చేయండి. కానీ వీటిల్లో అనేక రాజకీయాలున్నాయే. మత కలహాలు, అంతఃకలహాలు, ఇంకా ఏవేవో కలహాలంటూ కుమ్ముకుంటున్నారే. దేవుడంటే నిజంగా భయం భక్తి ఉన్నాయంటావా వీళ్ళకి? నాకైతే ఎప్పుడెప్పుడు యోగాంతం చేద్దామా అని ఉంది. కొంచెం చికాగ్గా కొంచెం ఆవేశంగా అన్నాడు దేవుడు. బాబాబు, ఆ పని చేయండి స్వామి త్వరగా. అనేక రకాల భయాలతో టెన్షన్లతో దినదినగండంలా ఉంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళే వరకు టెన్షన్, బయట నుంచి ఇంటికి వచ్చే వరకు భయం. రేషన్లో కిరోసిన్ దొరుకుతుందో లేదో, సినిమాకి టికెట్ దొరుకుతుందో లేదో. ఇవాళ ఒక మినిస్టర్ వచ్చి ఆయన గారు రూల్స్ అన్నీ నెత్తిన రుద్దేస్తే అవి అలవాటు పడకుండానే మరో మినిస్టర్ వచ్చేస్తున్నాడు పదవుల్లోకి. పిల్లలకి కాన్వెంట్ స్కూళ్ళ ఫీజులు, డ్రెస్సులు, బండిడేసి పుస్తకాలు కొనాలంటే టెన్షన్. ఏమిటో ఒకటి కాదు స్వామి చెప్పేందుకు. సాటి మనిషిని పలకరించాలంటే భయం. పొరపాటున వాడి కులం గురించో మతం గురించో మాట్లాడామంటే ఏ గన్బెట్టి పేలుస్తాడో, మీదకు ఏ బాంబు విసురుతాడోనని భయం. భయం 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 తప్ప బ్రతుకులో ఏముంది స్వామి? ఈ యుగం అంతమయ్యి మరలా కొత్త యుగం అవతరిస్తే అప్పుడన్నా మనుషులు మనుషులుగా బ్రతుకుతారేమో అన్నాను ఏకబిగిని. ఏమిటయ్యా, నా బాధ చెప్పుకుందామని నేనొస్తే నీ బాధలన్నీ ఎకరువు పెడుతున్నావు అని అడిగాడు దేవుడు నవ్వుతూ. మరి ఏం చేయమంటారు స్వామి? ఘోర తపస్సు చేయకపోయినా ఇలా ప్రత్యక్షమయ్యారు మీరు. వరాలు ఏమి కోరం కానీ నా మనస్సులో బాధ చెప్పుకుంటే కాస్తంత భారం తీరుతుందని. నీ భార్య ఉంది కదయ్యా. భార్య పిల్లలుంటే మటుకేమిటి స్వామి? ఎవరి గొడవ వారిది ఈ ప్రపంచంలో. అదేదో యుగాంతం అన్నారే, అదేదో త్వరగా చూడండి స్వామి. అదే ఆలోచిస్తున్నానయ్యా నేనును. ఇలా ఇంకొన్ని శతాబ్దాలు మాత్రమే. ఇప్పటికే ప్రారంభమైంది కదయ్యా నా ప్రయత్నం. అందుకే చూడు, ప్రపంచంలోనే జనాభా ఎలా తగ్గిపోతుందో. రోజు విమానాలు కూలి, రైళ్లు పడి, భూకంపాలు వచ్చి ఒకరినొకరు కొట్టుకుని పొడుచుకుని ఎంత జన నష్టం కావటం లేదు. అయినా నేను చేసేదేమిటయ్యా? నిమిత్తమాత్రున్నే. భూగోళాన్ని నాశనం చేసుకోవటానికి ఎవరి మార్గం వాళ్లే కనిపెట్టుకుంటున్నారుగా, అణుబాంబులు తయారు చేసుకుని అన్నాడు చిన్నగా దేవుడు. నిజమే స్వామి, నిజమే. మనిషికి తెలివి తక్కువ ఎంత నష్టం కలగజేస్తుందో అతి తెలివి కూడా అంతే నష్టం కలగజేస్తుంది. అతి ఎందులోనూ పనికిరాదు స్వామి. అదే కదయ్యా నేను చెప్పింది. మోగగా మౌనంగా ఆరాధించి నా వల్ల లాభం పొందిన భక్తులు ఎందరు లేరు? నన్ను కొలవాలంటే ఈ ఆడంబరాలు అక్కర్లేదయ్యా. ఏమైనా మీ పనే హాయి. ఇష్టం లేకపోతే చక్కగా ఇలా తలుపులన్నీ బంధించుకుని ఆ గొడవ నుంచి తప్పించుకోగలరు. కానీ నా పని అలా కాదే. ఏదో ఓ చోట ఉండేవాడిని కానయ్యే. సర్వాంతర్యామిని కదా. అంతటా నేనే ఉన్నప్పుడు నేను ఇంక వేరే తప్పించుకుని ఎక్కడికి పోగలను? భరించక తప్పదు కదా. విచారంగా ముఖం పెట్టాడు దేవుడు. నిజమేననిపించింది. పాపం దేవుడు అనుకున్నాను. సరేనయ్యా, ఇంక వెళ్ళొస్తాను. నేను చెప్పినవన్నీ తప్పక రాయి. అన్నట్టు ఇందాకటి నుంచి చెబుదామని మర్చిపోయాను.
బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా పెట్టవయ్యా అని అడిగాడు దేవుడు. అదేమిటి స్వామి, ఉదయం నుంచి వాళ్ళు మీకు నైవేద్యం కూడా ఏమీ పెట్టలేదా? ఆతృతగా అడిగాను. పెట్టారయ్యా, ఒకటా రెండా, డజన్ల కొద్దీ కొబ్బరికాయలు కొట్టారు, వందల కొద్దీ అరటిపళ్ళు పెట్టారు. నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ ఆ గొడవలో ఆ గందరగోళంగా ఉన్న ఆ వాతావరణంలో తినబుద్ధి కాక తినలేదు. అది కూడా కాక నాకు బాధగా ఉండి కూడా తినలేకపోయాను. బాధ ఏమిటి స్వామి? అదేనయ్యా, నా పేరు చెప్పుకుని ఉత్సవాలు చేసుకుంటున్నారు, నా మీద పాటలు కానీ భజనలు కానీ కీర్తనలు కానీ లేకుండా ఆ సినిమా పాటలు అవి అంత బిగ్గరగా పెట్టుకుంటారేమిటా అని. నిజమే స్వామి, అదొక అజ్ఞానం. ఈసారి వీలైనంత మందికి చెప్తాను జరుగుతున్న పొరపాటు ఏమిటో. ముందు మీకు తినడానికి ఏమైనా తెస్తానుండండి స్వామి అంటూ కిచెన్లోకి నడిచాను. టేబుల్ మీద ఉన్న బుట్టలోంచి 2 అరటిపళ్ళు, ఫ్రిడ్జ్లోంచి ఒక గ్లాస్ పాలు తీసుకుని వచ్చి దేవుడికి ఇచ్చాను. పళ్ళు తిని పాలు త్రాగి తృప్తిగా చూస్తూ ఇంక వెళ్తానోయ్ అంటూ దేవుడు వెళ్ళిపోయాడు. తలుపులేసుకున్నాను నేను. ఏమండోయ్, 7 గంటలు దాటిపోతోంది, లేవలేదేమి ఇంకా? ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా ఇవాళ? శ్రీమతి కంఠం కంచుగంటలా వినిపించగానే మెలకు వచ్చింది నాకు. అంతవరకు జరిగిందంతా కలలోనన్న విషయం గుర్తుకొచ్చింది. కలలో నాకు దేవుడికి జరిగిన సంభాషణ అంతా మననం చేసుకున్నాను ఒకసారి. అప్పటికే చుట్టుపక్కల ఉత్సవాలు జరుగుతున్న చోటు నుంచి స్టీరియోల్లో పాటలు వినిపిస్తున్నాయి, చెవుల తుప్పు వదిలేలా. పాపం, భగవంతుడు కూడా బాధపడుతున్నాడు. మనుషులకు బాధలు వస్తే దేవుడే దిక్కనుకుంటాం, కానీ దేవుడికే బాధ వస్తే పాపం, దేవుడు నీకు దిక్కెవరు అనుకుంటూ లేచి కాలకృత్యాలు తీర్చుకోవడంలో పడ్డాను. కథ పేరు దేవుడా నీకు దిక్కెవరు. రచించిన వారు త్వరగా జయశ్యామల గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.